బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుకట్పల్లి రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ ఛానల్ అధినేత ఇంట్లో ఉదయం 5:30 నుండి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 8 మంది ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం. గతంలో సీఎం పెల్లాం సినిమా ప్రొడ్యూసర్గా ఛానల్ అధినేత భార్య పనిచేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కుకట్పల్లి రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ ఛానల్ అధినేత ఇంట్లో ఉదయం 5:30 నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 8 మంది ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దాదాపుగా 5:30 నుంచి ఓ ఛానల్ అధినేత ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఏమైనా కీలక సమాచారం తెలిసిందా? తాజా అప్డేట్స్ ఏంటి? రైట్ ఉండలా ఏదైతే ఈరోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఆ ఛానల్ అధినేతకు సంబంధించిన నివాసంలో ఏదైతే కుక్కట్పల్లిలో నివాసం జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకైతే ఏమైనా కీలక పత్రాలు అయితే ఏం లభించలేదు. ఏదైతే వాళ్ళకున్న సమాచారం మేరకు ఉదయం నుంచి కూడా రైట్స్ చేస్తున్నారు. ఏదైతే ఐటీకి సంబంధించి రిటర్న్స్ దాఖలు విషయంలో జరిగిన ఏవైతే అవకతవకలు ఉంటాయో, అదేవిధంగా జిఎస్టీ విషయంలో జరిగిన తేడా ఏతుందో ఆ తేడాకు సంబంధించి ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ప్రస్తుతం ఉన్న సమాచారము. అయితే ఇప్పటి వరకు 8 మంది సభ్యులతో కూడిన బృందం అయితే మొత్తం ఇంటినంతా కూడా సీజ్ చేసి వాళ్ళు అన్ని పత్రాలు కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఛానల్ అధినేతకు సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. కానీ దాన్ని ఇంకా దృఢీకరించాల్సి ఉంటుంది. దానికైతే మరోసారి హైదరాబాద్ లో ఐటీ దాడులు అనేది కలకలం రేపుతుంది. అయితే ఇది బీజేపీయేతర నేతలు కాబట్టి, బీజేపీయేతర వ్యక్తులకు సంబంధించిన వ్యతిరేక వార్తలు వస్తున్నాయి కాబట్టి దాడులు జరుగుతున్నాయని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఐటీ శాఖ మాత్రం తాను ఏదైతే ఉన్న సమాచారం మేరకు ఈ ఐటీ దాడులు నిర్వహిస్తుందని చెప్పేసి తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.